నమస్కారం। ఈ రోజు మేము గన్ పార్క్ దగ్గర సమావేశమైన నిరుద్యోగులమందరం ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు అనే మాట రెండేండ్ల నుంచి ఇదే కొనసాగుతూనే ఉంది। ఇప్పటికీ కూడా అసలు 2 లక్షల ఉద్యోగాలు పక్కన పెడితే 2000 ఉద్యోగాలు ఇస్తాము, టీజీపీఎస్సీ ద్వారా 2000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ప్రకటన చేసిరు। అది కూడా అన్ని రకాల నోటిఫికేషన్లు కలిపి 2000 ఉద్యోగాలనే మాట వీళ్ళు ప్రకటన చేసిరు। ఇది ఎంతవరకు సమంజసము? 30 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే తెలంగాణలో 2000 ఉద్యోగాలు ఇచ్చి 2000 భర్తీ చేస్తామంటే ఇది ఎక్కడి వరకు సమంజసం అనిపిస్తుంది ప్రభుత్వానికి? అడిగే తీరులో మేము నిరుద్యోగులం బయటకు వచ్చి మాట్లాడుతుంటే నిరుద్యోగుల పైన అక్రమ కేసులు పెడుతున్నారు। అసలు తల్లిదండ్రులు బాధపడుతున్నారు। ఇక్కడ ఉన్న నిరుద్యోగులంతా నోటిఫికేషన్లు రావు అని అసహనం వ్యక్తం చేసి చాలా మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు। ఇంతమంది బలిదానాలు చేసి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా ఇప్పటికీ బలిదానాలే జరుగుతున్నాయి। ఏ రంగంలో అయినా సరే ప్రాణాలు పోతే తప్ప న్యాయం జరగట్లేదు। ఆర్టీసీ దాంట్లో కూడా అట్లే జరిగింది। ఇప్పుడు నిరుద్యోగులు 20 మంది చనిపోయినా ఇప్పటికీ ఈ రోజుకి కూడా కనీకరం లేకుండా కనీసం వాళ్ళ కుటుంబాలను కూడా పరామర్శించే స్థితిలో కూడా ప్రభుత్వాలు లేవు। 20 మంది చనిపోయారు ఈ రోజు దాకా నిరుద్యోగులు। వాళ్ళందరికీ ఆత్మఘోష కలిగిస్తుంది। వాళ్ళందరికీ కూడా మా జీవితాలే ఎప్పుడైతే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయో అప్పుడే వాళ్ళకి న్యాయం జరిగినట్టు। కనీసం ఆ చనిపోయిన కుటుంబాలను కూడా ఏ ప్రభుత్వం కూడా పరామర్శించలేదు। కనీసం వాళ్ళకి ఉద్యోగం వస్తుండేనో లేదో కానీ కనీసం వాళ్ళకి గవర్నమెంట్ తరపు నుంచి ఏదైనా ఆర్థిక సాయం చేసిరా అంటే అది కూడా లేదు। 20 మంది నిరుద్యోగుల్ని ఈ రోజు పొట్టన పెట్టుకున్నారు। ఈ రోజు అమరవీరుల సాక్షిగా మేము చెప్తున్నాము, ఎంతో మంది అమరవీరులు అయితేనే ఈ రోజు తెలంగాణ ఏర్పడ్డది। ఇప్పుడు కూడా నిరుద్యోగులు ఇంతమంది బలిదానాలు అవుతుంటే కూడా స్పందించకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా, నోటిఫికేషన్లు ఇవ్వకుండా, జీవోలన్నీ అడ్డుపెట్టి అట్లే గత ప్రభుత్వంలో ఉన్న వయో పరిమితిని పెంచకుండా ఆ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచింది। 46 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చి వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిరు। ఎందుకంటే 10 సంవత్సరాలు మనం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత నోటిఫికేషన్లు లేవు అన్న ఉద్దేశంతో వాళ్ళు పెంచి ఇస్తే ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం ఏజ్ రిలాక్సేషన్ పెంచకుండా డైరెక్ట్ 34 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళే అప్లై చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఆ జీవోని సవరించకుండా, జీవో నంబర్ 30ని సవరించకుండా, వయోపరిమితి పెంచకుండా ఈ రోజు నోటిఫికేషన్లు ఇస్తాము అని చెప్పేసి ప్రకటన చేసి గ్రేడ్ 2 నోటిఫికేషన్ ఆల్రెడీ ఇచ్చిరు। 34 సంవత్సరాల మీదనే వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ పెంచకుండా ఆ నోటిఫికేషన్ ఇచ్చిరు। కాబట్టి వయోపరిమితిని పెంచాలి, అందరి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఏజ్ రిలాక్సేషన్ పెంచాలని చెప్పేసి మేము గన్ పార్క్ సాక్షిగా మేము దీన్ని సవాల్ విసురుతున్నాము। లేకపోతే ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికైనా మేము వెనకాడము। ఈసారి ఏం లేదు, ధర్నాలు, నిరసనలు ఇవన్నీ వ్యక్తం చేసి 2 సంవత్సరాల నుంచి అలసిపోయినాము। ఇప్పుడు డైరెక్ట్ మేము ఒకటే మాట హెచ్చరిస్తున్నాము నిరుద్యోగులందరి తరపు నుంచి, మీరు గనక వయోపరిమితి పెంచి మీరు అన్ని రకాల నోటిఫికేషన్లు ఇవ్వకపోతే మాత్రం సీఎం ఇల్లు ముట్టడైతుంది, ప్రతి కార్యాలయం కూడా ముట్టడైతుంది అని చెప్పేసి నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను। అలాగే ఎవరైతే మా నిరుద్యోగులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారో వాళ్ళందరి కోసం వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతున్నారు। వాళ్ళందరూ కూడా మనము మళ్ళీ కూడా ఒక తెలంగాణ ఉద్యమాన్ని ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది। ఈరోజు మేము గన్ పార్క్ దగ్గర సమావేశం కావడానికి కూడా మా నిరుద్యోగులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు। దయచేసి ఎవరు కూడా ఆత్మ బలిదానాలు చేసుకోకండి, పోరాడదాం। పోరాడి తెలంగాణను తెచ్చుకున్నాము। ఈరోజు తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామా అని బాధపడే స్థితిలోకి మనము దిగజారిపోయినాము। కనీసం బయటికి వస్తే మన మీద కేసులు, పోలీసులు మనకంటే ముందు పోలీసులే రెడీగా ఉంటారు, ఏడవైనా ఇంటెలిజెన్స్ వాళ్ళే రెడీగా ఉంటారు। అసలు నిజంగా తెలంగాణలో ఎట్లా బతకాలి, ఎట్లా బతుకుడు, ఎలా బతుకుడు, తెలంగాణ పల్లెలోన లాఠీ తూటల రాజమాయే తెలంగాణ పల్లెలోన, అట్లా ఉంది పరిస్థితి। వీళ్ళ రాజ్యం నడుస్తుంది, మనకంటే ముందు పోలీసులు ఇక్కడ పహారా ఉంటున్నారు। మీరెంత భయపెట్టాలని చూసినా నిరుద్యోగులం ఎవరికి భయపడము। నిరుద్యోగులు ఆ రోజు కదం తొక్కితేనే తెలంగాణ వచ్చింది। ఈ రోజు కూడా నిరుద్యోగులు మళ్ళీ ఒక తెలంగాణ ఉద్యమ తరహాలోనే ఉద్యోగాల కోసం పోరాటం మొదలు పెడుతున్నాము। అమరవీరుల సాక్షిగా ఎవరైతే మా నిరుద్యోగులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారో వాళ్ళ సాక్షిగా చెప్తున్నాము, ఈ రోజు నుంచి అయితే నిజంగా మీ కార్యాలయాలు, మీ ఇల్లు, మీ వ్యవస్థ మొత్తం కూలగొట్టకపోతే మా పేరు మేము మార్చుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం।